అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిర్ణయాల్లో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్లియర్ కట్గా కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. బాబు మార్కు స్ట్రాటజీ పక్కాగా కనిపిస్తోందని, పబ్లిక్ మూడ్కు తగ్గట్లుగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. గత 5 ఏళ్లలో ఓవర్ యాక్షన్ చేసిన వైసీపీ నేతల్లో చాలామంది అరెస్టులయ్యారు. కానీ వారి విషయంలో కూటమి సర్కార్ అత్యుత్సాహం చూపించలేదన్న టాక్ వినిపిస్తోంది. తప్పు చేసినట్లు ఆధారాలుంటే తప్ప తొందరపడి ఎవరినీ అరెస్టులు చేయడం లేదంటున్నారు. పనిగట్టుకుని టార్గెట్ చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్లను ఇబ్బంది పెట్టాలనే ధోరణి చంద్రబాబులో ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు ఎనలిస్టులు. ఓ పద్ధతి ప్రకారం విమర్శించే వాళ్ల జోలికి కూటమి సర్కార్ వెళ్లడం లేదని, నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్లే ఇబ్బందుల పాలవుతున్నారని గుర్తు చేస్తున్నారు. అడ్డగోలుగా అరెస్టులు చేసుకుంటూ పోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారట చంద్రబాబు. తన్ను జైల్లో పెట్టారని, జగన్ను కూడా జైలుకు పంపించాలనుకోవడం కరెక్ట్ కాదని బాబు అనడం కూడా ఓ స్ట్రాటజీ అంటున్నారు. చంద్రబాబును జైలుకు పంపిస్తే వైసీపీకి జరిగిన నష్టమేంటో బాగా తెలుసు. ఇప్పుడు తాను అదే రూట్లో వెళ్తే వాళ్లకు తనకు తేడా ఏంటని, ఆ తప్పులు తాను చేయాలనుకోవడం లేదంటున్నారట బాబు. ఎడాపెడా అరెస్టులు చేసుకుంటూ పోతే సింపతి వేవ్ వస్తే తట్టుకోవడం కష్టమని జాగ్రత్త పడుతున్నారట. అలా అని ఆధారాలున్న ప్రతి కేసులో ఎంత పెద్ద నేతలున్నా వదలొద్దని ఫిక్స్ అయ్యారట చంద్రబాబు. జగన్ కోటరీనే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు సీఎంగా ఉన్న జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాంతో ఏపీకి జరిగిన నష్టాన్ని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటారట. ఇలా పబ్లిక్ మూడ్కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో బాబు తర్వాతే ఎవరైనా అనుకుంటున్నారట సొంత పార్టీ నేతలు కూడా. ఏది ఏమైనా బాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా ఉంటూనే రాజకీయం నడుపుతున్నారు.